ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సర్పంచ్ కి నామినేషన్ వేద్దామని వెళ్లిన అభ్యర్థి ఒక్కసారిగా కంగుతిన్నాడు. మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన కూడాల కృష్ణ వెనవేని గతంలో జరిగిన అన్ని ఎలక్షన్లలో ఓటేశాడు. ఇప్పుడు సర్పంచ్ గా అవకాశం రావడంతో నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఎందుకు నామినేషన్ వేయకూడదని అభ్యర్థి కృష్ణ అధికారులను నిలదీశాడు. ఓటర్ లిస్టులో తమ పేరు లేదని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అనర్హుడిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. నేను సర్పంచ్ గా నామినేషన్ తేజాపూర్ గ్రామం నుంచి వేద్దామని నేను వచ్చిన. అయితే ఎస్సీకి 25 సంవత్సరాలుగా అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత. దీన్ని వినియోగించుకుందామని నేను నామినేషన్ వేద్దామని నేను అనుకుంటే ఓటర్ లిస్టులో నా పేరు నమోదు కాలేదని చెప్తున్నారు. కాకపోతే నా ఓటర్ కార్డు మాత్రం నాకు ఉంది. నేను జూలైలో ఇంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఓటు కూడా నేను వేశాను. కాకపోతే ఇప్పుడు నా ఫోటో పాత దాని మీద నా ఫోటో చేంజ్ అయిందని చెప్పేసి ఆ చేంజ్ కోసం అని చెప్పేసి నేను ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చితే ఆ ఫోటో చేంజ్ ఓటర్ కార్డు వచ్చింది. కాకపోతే తేజాపూర్ గ్రామం లిస్టులో నా నేమ్ తో అసలు ఓటర్ లిస్టులో నా పేరే నమోదు కాలేదని చెప్తున్నారు. నామినేషన్ వేద్దామని నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నా, అన్ని సర్టిఫికేట్లు తీసుకున్నా, క్యాస్ట్ ఇల్లు ట్యాక్స్లు అన్ని తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్ అన్ని తీసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు ఇక్కడ అవకాశం లేదని చెప్తున్నారు. మా వైఫ్కు సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడానికి వచ్చినాం. మేము ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా ఓటర్ ఐడి ఉండే, నామినేషన్ వేయడానికి ఇప్పటికీ ఓటర్ గల్లంత అయిపోయింది. కావాలని ఎస్సీ రిజర్వేషన్ రావడానికి 25 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మేము వేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు ఓటర్ గల్లంత చేశారు కాబట్టి మాకు తగిన చర్యలు తీసుకోవాలని